వెల్కమ్ టు కేపీఐఎస్ నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఇంకో క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే, జోగిని దేవదాసి వ్యవస్థలు అంటే ఏమిటి, ఈ రెండు విధానాల మధ్య సారూప్యతలు మరియు తేడాలను పరిశీలించండి అని అడిగారు. సో మెయిన్గా ఆన్సర్ రాసేటప్పుడు ఈ క్రింది అంశాలు మనకు ఖచ్చితంగా కనిపించాలి. ఏంటంటే జోగిని అదేవిధంగా దేవదాసి సిస్టమ్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా ఆ రెండింటి మధ్య ఉన్న సారూప్యతలు ఏంటి, సారూప్యతలు ఇన్ ద సెన్స్ సిమిలారిటీస్ ఏంటి, అదేవిధంగా రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటి అనేది అడిగారు. సో డిఫరెన్సెస్. సో మేజర్గా మనం ఆన్సర్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ డిఫరెన్సెస్ని టేబులర్ ఫార్మాట్లో వేసుకోవాలి. టేబులర్ ఫార్మాట్లో వేసుకుంటే మన యొక్క ప్రజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది, రైట్. సారూప్యతలు మనం పాయింట్స్ వైజ్గా చెప్పినా బార్లేదు, రైట్. ఈ విధంగా మన ఆన్సర్ని ప్రజెంట్ చేసుకోవాలి. సో ఇకపోతే మనం ఇంట్రడక్షన్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అంటే, ఖచ్చితంగా ఈ జోగిని వ్యవస్థ అదేవిధంగా దేవదాసి వ్యవస్థలు అనేవి సామాజిక దురాచారమైనటువంటి వ్యవస్థలు, సామాజిక దురాచార వ్యవస్థలు. సో ఈ విధంగా సోషల్ ఈవెల్స్ పరంగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మోస్ట్లీ నెగిటివ్ కాంటెక్స్లో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. సో మోస్ట్లీ మనం నెగిటివ్గా చెప్పాలనుకుంటే చాలా ప్రభావవంతంగా చెప్తాం కాబట్టి సో నెగిటివ్ కాంటెక్స్లో అయినా మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. అలా కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ రీసెంట్గా వచ్చిన చాలా సినిమాల్లో ఈ రెండు వ్యవస్థల గురించి చాలా ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ సింగ్ రాయ్, అదేవిధంగా రీసెంట్గా వచ్చిన విశ్వక్సేన్ సినిమా గామి, ఈ రెండింటిలో కూడా కామన్గా దేవదాసి వ్యవస్థల గురించి చెప్పడం జరిగింది. సో ఇందులో కొన్ని పాటల్లో అవ్వచ్చు, ఆ పాటల్లోని లేదంటే డైలాగ్స్లో కూడా ఈ వ్యవస్థలను తప్పుపడుతూ డైలాగ్స్ లిరిక్స్ అనేవి ఉంటాయి. సో ఈ లిరిక్స్ డైలాగ్స్ని కూడా మనం ఇంట్రడక్షన్లో స్టార్ట్ చేయొచ్చు, ఇంట్రడక్షన్లో చెప్పచ్చు. ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎలా చెప్పొచ్చు అంటే ఇన్ ద సెన్స్ అంటే కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్లో చెప్పాలంటే పితృస్వామ్య భావజాలానికి ఈ రెండు వ్యవస్థలు తార్కాణాలుగా నిలుస్తున్నాయి, అంతే కదా. సో మహిళలను లైంగికంగా వేధించడం అనేది పితృస్వామ్య భావజాలానికే కదా తార్కాణాలు, రైట్. సో ఈ విధంగా పితృస్వామ్య భావజాలానికి ఈ జోగిని మరియు దేవదాసి వ్యవస్థలు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. మహిళలను లైంగికంగా మతం పేరు పెట్టుకొని అదేవిధంగా సాంస్కృతిక ఆచారాలను అడ్డు పెట్టుకొని ఇది ఒక సామాజిక దురాచార వ్యవస్థ అని మనం చెప్పచ్చు. సో ఇక్కడ నేను మెయిన్గా సమాజం పరంగా రెండు పదాలను చెప్పడం జరిగింది. ఒకటి పితృస్వామ్య భావజాలం అని చెప్పా, పేట్రియార్కల్ సొసైటీ, అదేవిధంగా సోషల్ ఈవెల్స్. సో మేజర్గా ఈ ప్రశ్న అనేది భారతీయ సమాజానికి, తెలంగాణ సమాజానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సమాజానికి సంబంధించిన ప్రశ్న కాబట్టి ఖచ్చితంగా ఈ సమాజానికి సంబంధించిన పదాలు అనేవి మనం ఖచ్చితంగా ఇంట్రడక్షన్ అవ్వచ్చు, మెయిన్స్ బాడీలో రాసేటప్పుడు కూడా ఖచ్చితంగా కనిపించాలి. సో ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్య ఉన్న సారూప్యతలు ఏంటి అనేది అడిగారు. సో సిమిలారిటీస్ ఏంటి? సో మేజర్గా సిమిలారిటీ ఏంటంటే ఈ రెండు కూడా పేట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీలో భాగంగా ఏర్పడినటువంటి వ్యవస్థలు అని చెప్పుకోవచ్చు. సో పితృస్వామిక భావజాలం ఆధారంగా ఏర్పడినటువంటి వ్యవస్థలే ఈ జోగిని మరియు దేవదాసి వ్యవస్థలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మహిళలను లైంగికంగా దోపిడీ చేసేటటువంటి వ్యవస్థ కూడా ఈ వ్యవస్థలు. అదేవిధంగా మేజర్గా దేవదాసి మరియు జోగినీలు అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే కానీ అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మేజర్గా దళిత్స్ అవ్వచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రమే ఈ వ్యవస్థలోని భాగంగా అయ్యారు. అదేవిధంగా రిలీజియన్ పర్స్పెక్టివ్లో కూడా ఇది ఒక మేజర్ అంశంగా చెప్పుకోవచ్చు. సో మేజర్గా భారతీయ సమాజంలో హిందూ మతంలో మేజర్గా ఈ అంశాలు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా రెండింటి మధ్య కామన్ సిమిలారిటీస్ ఏంటంటే జోగిని మరియు దేవదాసులు ఇద్దరూ కూడా నృత్యపరంగా ఎక్కువగా మనకి కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జోగిని వ్యవస్థ అంటే ఫోక్ ఆర్ట్స్ ఎక్కువగా వేస్తారు, జానపదాలకు సంబంధించింది. అదేవిధంగా దేవదాసీలు అయితే భరతనాట్యం ఇటువంటి టైప్ ఆఫ్ డ్యాన్సెస్ వేస్తారు. సో ఈ విధంగా సిమిలారిటీస్ని మనం చెప్పుకోవచ్చు. ఒకటి పేట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ, అదేవిధంగా మహిళలను లైంగికంగా వేధించడం, అదేవిధంగా దేవదాసి జోగిని ఇద్దరు కూడా అణగారిన వర్గాల నుంచే వచ్చిన వాళ్ళు కావడం,
రిలీజియన్ పర్స్పెక్టివ్లో కూడా హిందూ మత ఆచారంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా చారిత్రపరంగా కూడా ఈ రెండు కూడా మిడివల్ కాలం నుంచే ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ మనకి దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థలు కాకతీయుల కాలం, అదేవిధంగా విజయనగర కాలం నుంచి కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డ్యాన్స్ ఫామ్ కూడా వీళ్ళ రెండింటి మధ్య సిమిలారిటీస్ ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ విధంగా ఈ రెండింటి మధ్య సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఇకపోతే డిఫరెన్సెస్ మనం ఖచ్చితంగా టేబులర్ ఫార్మాట్లో వేసుకోవాలి. టేబులర్ ఫార్మాట్లో వేసుకుంటే నీట్గా ఉంటుంది మన ప్రజెంటేషన్, రైట్? ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది. సో మేజర్గా మనం ఒకటే ఇంకు యూజ్ చేయాలి. సో ఈ విధంగా జోగిని వ్యవస్థ అంటే ఏంటి, అదేవిధంగా దేవదాసి వ్యవస్థ. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంశం గురించి చెప్పుకుంటూ పోవాలి. మేజర్గా ఈ జోగిని వ్యవస్థ అనేది ద్రవిడియన్ సంస్కృతిలో భాగంగా ఎక్కువగా ఉంది. అంటే మేజర్గా సౌత్ ఇండియాలోనే ఈ జోగిని వ్యవస్థ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే దేవదాసి వ్యవస్థ అనేది ఎక్కడ ఎక్కువగా ఉందంటే ఇది ఆర్యన్ సంస్కృతి నుంచి వచ్చింది. ఇది నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, ఈవెన్ ఇండియా మొత్తం కూడా ఈ వ్యవస్థ మనకి కనిపిస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు మనకి జోగిని వ్యవస్థ అంటే మేజర్గా మనకి గామి సినిమాలో కనిపించింది. అదే దేవదాసి వ్యవస్థ అంటే మనకి శాంసింగ్ రాయ్లో కూడా కనిపించింది. సో ఈ శాంసింగ్ రాయ్ మూవీ అంతా కూడా మనకి ఎక్కడ తీశారు, వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాలో. సో దేవదాసి సిస్టమ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో అంతట్లో కూడా మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు వాల్యూ యాడెడ్గా ఉండాలంటే జస్ట్ ఇండియా మ్యాప్ వేసి ఇక్కడ మాత్రమే జోగిని వ్యవస్థ ఉండేదని వేసుకోండి. ఇక్కడైతే ఇండియా మొత్తం ఉందని చెప్పండి, రైట్? ఈ విధంగా మనం డయాగ్రామిక్ రిప్రజెంటేషన్ కూడా వేసుకోవచ్చు, రైట్? ఇకపోతే మనకి జోగిని వ్యవస్థలో పోతురాజు అనే సంస్కృతి కూడా కనిపిస్తుంది. సో ఈ పోతురాజుల్ని పోతురాజులు జోగినికి తాళి కూడా కట్టేవారు. సో ఈ విధంగా ఇది ఉండేది. ఇక్కడైతే పోతురాజు వ్యవస్థ అనేది లేదు. సో మేజర్గా పోతురాజు వ్యవస్థ అనేది మనకి ఈవెన్ తమిళనాడు ఏరియాస్లో అవ్వచ్చు, మనం బోనాలు చేసుకునేటప్పుడు అక్కడ కూడా పోతురాజు వ్యవస్థ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే పోతురాజు వ్యవస్థ అనేది మనకు కనిపించదు. ఇక్కడ వీళ్ళు వేసే డ్యాన్సెస్, సో మనం కామన్గా సిమిలారిటీస్లో డ్యాన్సెస్ అనేది రెండిట్లో కూడా ఉన్నదని చెప్పుకున్నాం. సో ఇక్కడ డ్యాన్సెస్ జానపదాల ఆధారంగా వేసుకునేవారు. జానపదాల ఆధారంగా దీన్ని సిగం అని పిలిచేవారు. ఇక్కడ డ్యాన్సెస్ మేజర్గా భరతనాట్యం రిలేటెడ్ డ్యాన్సెస్ ఎక్కువగా ఉండేవి. సో మేజర్గా క్లాసికల్ డ్యాన్సెస్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారు. క్లాసికల్ డ్యాన్సెస్కి ఎక్కువగా స్థానం కల్పించడం జరిగింది. ఇక్కడ జంతు బలులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అంటే ఏంటి, జోగిని వ్యవస్థలో జంతు బలి అనేది ఎక్కువగా ఉండేది, ఇక్కడ జంతు బలులు అనేవి తక్కువగా ఉండేవి. ఇక్కడ జోగిని వ్యవస్థ అనేది పేట్రియార్కల్ సొసైటీ ప్రివలెంట్గా ఉండేది. సో పితృస్వామ్య భావజాలానికి అనుగుణంగా ఈ జోగిని వ్యవస్థ అనేది ఉండేది. దేవదాసి వ్యవస్థ అనేది మాతృస్వామిక భావజాలానికి అనుగుణంగా ఎక్కువగా ఉండేది. సో ఇక్కడ ఉమెన్ ఎక్కువగా రిప్రజెంటేషన్ మాతృస్వామిక మ్యాట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ ఆధారంగా ఉండేది. ఇకపోతే జోగిని వ్యవస్థలో పేదరికానికి చాలా ఎక్కువగా వీళ్ళు అనుభవించేవాళ్ళు. సో ఈవెన్ వాళ్ళు జోగినీలుగా మాతలుగా ఉన్నప్పటికీ కూడా పేదరికానికి చాలా ఎక్కువగా బలి అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ లగ్జూరియస్ లైఫ్ని మొదట్లో అనుభవించినప్పటికీ తర్వాత వీళ్ళు కూడా పేదరికంలోకి చేరిపోవడం జరిగింది. సో జమీందారులు, రాజులు ఆదరించినంత వరకు వాళ్ళు లగ్జూరియస్ లైఫ్ని అనుభవించేవాళ్ళు. క్రమక్రమేణా వాళ్ళ యొక్క ఆదరణ కూడా తగ్గిపోవడం వల్ల వాళ్ళు కూడా పేదరికానికి వెళ్ళిపోయేవారు, రైట్? అదేవిధంగా ఇక్కడ జోగినీలు మనం డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. మోస్ట్లీ ఆంధ్ర తెలంగాణ రీజియన్లో మాతమ్మ అవ్వచ్చు, లేదంటే తాయమ్మ అని, అదేవిధంగా జోగిని అని, కొన్ని ఏరియాస్లో దేవదాసి అని కూడా పిలుస్తారు, రైట్? సో ఈ విధంగా అనేక రకాల పేర్లతో పిలిచేవారు. ఇక్కడ దేవదాసీలు మేజర్గా దేవాలయాలకు, దేవతామూర్తులకు బానిసలుగా ఉండేవాళ్ళు. సో మేజర్గా మనకి శాంసింగ్ రాయ్ మూవీ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ని మనం చూస్తే మనకి దేవదాసి సిస్టమ్ ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు. ఇకపోతే దేవదాసి సిస్టమ్ మేజర్గా దళిత్ కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువగా జోగినీలుగా ఉండేవారు. దేవదాసీలు అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఈ దేవదాసీలుగా ఉండేవారు.
రైట్. ఈ విధంగా మనం దాదాపు మనం ఒక 6-7 పాయింట్స్ చెప్పుకున్నాం. ఒకటి ద్రవిడియన్ సంస్కృతిలో, అటు ఆర్యన్ సంస్కృతి. సో ఈ విధంగా డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ వేసుకోవచ్చు. పోతురాజు గురించి కూడా చెప్పుకున్నాం. సో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు. అలానే డాన్సెస్ గురించి, ఇక్కడ జానపదం, అక్కడ భరతనాట్యం అని, ఇక్కడ జంతుబళ్ళు ఉంటాయి, ఇక్కడ ప్యాట్రియార్కల్ సొసైటీ, అక్కడ మ్యాట్రియార్కల్ సొసైటీ, ఇక్కడ పేదరికం ఎక్కువ ఉండేది, ఇక్కడ లగ్జీరియస్ లైఫ్ నుంచి పేదరికానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ నేమ్స్తో పిలిచేవారు జోగిని వ్యవస్థలో. మాతమ్మని, తాయమ్మని, జోగిని అని. ఇక్కడ దేవాలయాలకు బానిసలుగా వ్యవహరించడం జరిగింది. మోస్ట్లీ జోగినీలందరూ కూడా దళిత్ కమ్యూనిటీ నుంచి ఎక్కువగా వచ్చేవారు, అది కూడా మాదిగ కమ్యూనిటీ నుంచి ఎక్కువగా వచ్చేవారు. ఇకపోతే ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల నుంచి, ఎక్సెప్ట్ అప్పర్ క్యాస్ట్ కాకుండా మిగతా అన్ని వర్గాల నుంచి దేవదాసీలు అనేవాళ్ళు ఉండేవారు. ఇవే కాకుండా ఇంకొన్ని యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళ ఇఫ్ ఇన్ కేస్ జోగినీలుగా అయిపోయిన తర్వాత వాళ్ళ వయస్సు కంప్లీట్ అయినాక, ఇఫ్ ఇన్ కేస్ 50 కంటే ఎక్కువైందంటే ఖచ్చితంగా వాళ్ళ డెస్టినీకే వదిలేయడం జరుగుతుంది. సో వీళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి హక్కులు కాకుండా, మినహాయింపులు కూడా ఏమీ లేకుండా, ఇఫ్ ఇన్ కేస్ జోగినీలుగా వాళ్ళు బయటకు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క విధి ఎలా ఉంటుందో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో మోస్ట్లీ చాలా కష్టతరంగా సాగేది వాళ్ళ జీవితం. సో ఇక్కడ రాజులు, జమీందారులు చాలా వరకు పెంచి పోషించేవారు వీళ్ళని. రైట్. సో ఈ విధంగా వాళ్ళ యొక్క డెస్టినీ ఆధారంగా కాకుండా జోగినీల కంటే దేవదాసీల వ్యవస్థ కొద్దో గొప్ప మంచిగానే ఉండేదని మనం తెలుసుకోవచ్చు. రైట్. ఈ విధంగా జోగినీల్ని డైరెక్ట్గా ప్రాస్టిట్యూషన్లోకి పంపించేసేవారు. వ్యభిచార కోపంలోకి వీళ్ళు నెట్టవేయబడ్డారు. వీళ్ళు మొదట్లో రాజా జమీందారులు ఇచ్చేసిన తర్వాత క్రమక్రమేణా వీళ్ళు కూడా వ్యభిచార వృత్తిలోకి ఇదైపోయారు. సో ఇక్కడ మనం ఈ విధంగా ప్రాస్టిట్యూషన్ బేస్ చేసుకుని చూస్తే జస్ట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. మేజర్గా దేవాలయాలు, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లోనే మనకి ఎక్కువగా వ్యభిచారం అనేది కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుంటే ఈ జోగిని మరియు దేవదాసి వ్యవస్థలు ప్రస్తుతం ఉన్న ప్రాస్టిట్యూషన్ హౌసెస్కి ఎందుకు దగ్గరగా ఉన్నాయనే అంశం మనకు అర్థమవుతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ఈ విధంగా మనం బాడీని చెప్పుకోవచ్చు. సో డిఫరెన్సెస్ ఈ విధంగా చెప్పుకున్నాం, సారూప్యతల గురించి ఈ విధంగా చెప్పుకున్నాం, ఇంట్రొడక్షన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పుకున్నాం. ఇకపోతే కన్క్లూజన్ ఏ విధంగా ఎండ్ చేయాలి మనం. కన్క్లూజన్ని ఇప్పటివరకు ఏదైతే సమ్మరైజ్ చేసామో అదంతా చెప్పచ్చు. సమ్మరైజ్ చేస్తూనే దీన్ని రద్దు చేయడం కూడా జరిగింది. సో దీనివల్ల మహిళలకు రక్షణ మరియు సాధికారత అనేది పెంపొందించవచ్చు అనే అంశం గురించి చెప్పాలి. రైట్. ఏ విధంగా చెప్తాం? మహిళలను తక్కువగా చూసే పితృస్వామ్య భావజాలానికి ఈ వ్యవస్థలు ప్రతీకగా నిలిచాయి. ఈ వ్యవస్థల రద్దు భారతదేశంలో మహిళా రక్షణ, అదేవిధంగా సాధికారత దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం కన్క్లూజన్ చేస్తే చాలా బాగుంటుంది. ఈవెన్ మనకి 6 to 7 మార్క్స్ వచ్చేటట్టు ఉంటుంది ఏ విధంగా రాస్తే జోగిని మరియు దేవదాసి వ్యవస్థల గురించి అడిగినప్పుడు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకేమైనా వాల్యూ యాడెడ్గా మనం యాడ్ చేసుకోవచ్చు అంటే కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని కూడా మనం యాడ్ చేసుకున్నాం. సో వాల్యూ యాడెడ్గా ఏముందంటే మేజర్గా జోగిని మరియు దేవదాసి సిస్టమ్ల గురించి ఒక కమిటీని 2010లో వేయడం జరిగింది. అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 2010లో రఘునాథరావు కమిషన్ వేయడం జరిగింది. సో ఈ రఘునాథరావు కమిషన్ కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. సో ఏవైతే గ్రౌండ్ రియాలిటీస్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఈయన కమిషన్ రిపోర్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఏ అంశాల గురించి ఈయన చెప్పడం జరిగింది, ఆ అంశాల గురించి కూడా మనం ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్గా చెప్తే వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 80,000 వరకు ప్రస్తుతం జోగిని దేవదాసి వ్యవస్థలు జోగినీలు ఉన్నారనేసి అప్పటి కాలంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా దళిత్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే అనేసి చెప్పారు. రైట్. ఇఫ్ ఇన్ కేస్ డ్యాన్సెస్ అనే వేయకపోతే వాళ్ళకి చాలా క్రూయల్గా కొరడా దెబ్బలు, అటువంటి దెబ్బలు చాలా గట్టిగా కొట్టేవారు. మానవ హక్కుల ఉల్లంఘన అనేది చాలా ఎక్కువగా జరిగేది. అదేవిధంగా ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే ప్రస్తుతం అప్పుడు జోగినీలుగా ఉండేవారు అనే అంశం గురించి కూడా చెప్పారు. అదేవిధంగా తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఈ వ్యవస్థలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనే అంశం గురించి రఘునాథరావు కమిషన్ అనేది చెప్పడం జరిగింది.
రైట్. ఇఫ్ ఇన్ కేస్ జోగిని మరియు దేవదాసిలు చనిపోతే ప్రస్తుతం గ్రామాల్లో ఏవైతే శ్మశానాలు ఉంటాయో ఆ శ్మశానాల్లో కూడా వాళ్ళకి అలౌ చేయలే, వాళ్ళ పూడ్చే కార్యక్రమం అవ్వచ్చు, దహన సంస్కార కార్యక్రమాలకి చోటు లేకుండా ఉంది అనే అంశాలన్నిటి గురించి కూడా రఘునాథరావు కమిషన్ చెప్పడం జరిగింది. సో ఈ కమిషన్ ఏ విధమైనటువంటి అంశాలు అయితే సూచించిందో ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ వేరేగా అడిగితే మనం ఈ విధంగా వాల్యూ యాడెడ్గా అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దళిత్ కమ్యూనిటీ ఎక్కువగా ఉందని, ఇఫ్ ఇన్ కేస్ మనం ఎస్టీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అవ్వచ్చు, అలాంటి వాటిలో కూడా మనం చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కూడా, వీటన్నిటి అంశాల్లో కూడా మనం వీటిని చర్చించవచ్చు. సో ఈ విధంగా వాల్యూ యాడెడ్గా మనం వీటిని ఇది చేసుకోవచ్చు. రైట్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో రైట్, ఈ రోజుకి ఇది క్వశ్చన్. సో రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.